హలో! హాయ్. 10థ్ క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఏపీ 10థ్ క్లాస్ రిజల్ట్స్ 2025 ఆల్రెడీ 10 ఏఎం ఇన్ ద మార్నింగ్ అయితే వచ్చేసాయన్నమాట. ఒకసారి మీరు చూసుకోవాలంటే ఒక లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఈ లింక్ ఉంటది. మనబడి.co.in అనేసి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఐ మీన్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఇందులో ఇక్కడ స్క్రోల్ చేశారనుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఏపీ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏపీ 10థ్ క్లాస్ రిజల్ట్స్ అనేసి దాని మీద ఏది క్లిక్ చేసినా రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ లింక్ ఇట్లా డైరెక్ట్ అవుతుందనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జస్ట్ హాల్ టికెట్ నంబర్ ఉంది. రాండమ్ హాల్ టికెట్ నంబరు. నేను అది పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ హాల్ టికెట్ నంబర్‌లో అది పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ సెషన్‌లో ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఏపీఎస్ఎస్‌సి అనేసి. దాని తర్వాత సబ్మిట్ కొడితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఇలా జస్ట్ వచ్చేసిన తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూపిస్తున్నా అంతే. ఐ డోంట్ నో రోల్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో. అండ్ ఇక్కడ ప్రింట్ కొడితే గన ఇట్లా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ చేసుకోవచ్చనమాట. ఇలా యాడ్స్ అవన్నీ వస్తాయి. వేరే వెబ్‌సైట్స్‌లో కొన్ని వెబ్‌సైట్స్‌లో రావన్నమాట. అది కూడా చూసుకొని మీరు ప్రాపర్‌గా చేసుకోండనమాట. ఓకే. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జస్ట్ ఏ లింక్ అయినా ఓపెన్ చేసి జస్ట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఏపీఎస్ఎస్‌సి అనేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ టోటల్ మార్క్స్, అలాగే హాల్ టికెట్ నంబర్, మీ ఫాదర్ నేమ్ అండ్ రిజల్ట్స్ గ్రాండ్ టోటల్ అంటే టోటల్ మార్క్స్ వచ్చింటాయన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చింటది. అండ్ ఇక సబ్జెక్ట్ వైస్ మార్క్స్ వస్తాయన్నమాట. లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, లాంగ్వేజ్ 2 అంటే హిందీ, లాంగ్వేజ్ 3 అంటే ఇంగ్లీష్ అన్నమాట. అండ్ దాని తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ ఆప్షనల్ లాంగ్వేజ్ అయితే ఏముండదు. ఒకవేళ పాస్ అయ్యుంటే రిజల్ట్స్ దగ్గర ఇక్కడ పాస్ అనేసి వస్తుందన్నమాట. ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఫ్యూచర్ యాస్ వెల్ యాస్ రిజల్ట్స్, మార్క్స్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ మార్క్స్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువొచ్చినా లేదంటే ఫెయిల్ అయినా ఫీల్ అవ్వకండి. ఓకే. ఆహ్, ఒక్కొక్కరి కెరియర్ ఒక్కొక్క దాంట్లో ఉంటది. సో, ఇదే ఫైనల్ కాదు. మీరు ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వై యామ్ మేకింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఆహ్, ఇదే ఎండ్ అయితే కాదనమాట. ఓకేనా? ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా ఎంతో మందికి మార్గదర్శుల్లాగా మార్గదర్శకుల్లాగా ఉన్నారు. అండ్ చదువు రాని వాళ్ళు కూడా మంచిగా ఆహ్, బిజినెస్ చేస్తూ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచిగా ఎర్న్ చేస్తున్నారు. ఓకే. ఇట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వే. అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఎర్నింగ్ మనీ అనేసి ఎప్పుడు అనుకోకండి. ఇట్స్ అబౌట్ లెర్నింగ్ ద ఎథిక్స్. ఓకే. అండ్ ఎలా బతకాలి? ఎలా ఆహ్, లైక్ జనాలతో ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేషన్. ఓకేనా? అండ్ మీకు మేబీ సబ్జెక్ట్ అర్థమైండకపోవచ్చు. ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఓకే. ఎలాంటి రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకండి. ఇంకొక అటెంప్ట్‌లో ట్రై చేయండి. మంచిగా చదవండి. అండ్ ఫర్దర్‌గా మూవ్ అవ్వండి. లైక్ ఇంటర్మీడియేట్, లైక్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ డిప్లొమో అండ్ ఏపీఆర్జేసీ డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మీ కెరియర్‌లో ముందుకైతే ఎళ్ళండనమాట. అండ్ ఇంకొక విషయం 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత రెక్కలొచ్చేసాయి. మేము కాలేజెస్‌కెళ్ళిపోతాం. అండ్ ఆహ్, లైక్ ఇంటి దగ్గర నుంచి దూరంగా, పేరెంట్స్‌కి దూరంగా, వాళ్ళకి తెలియకుండా ఇలాంటి లైక్ చెడు అలవాట్లు అలాంటివి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకోకండనమాట. ఎందుకంటే ఇదొక మంచి సిట్యుయేషన్ ఏదైతే మీరు మిమ్మల్ని, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, మీ పేరెంట్స్‌నికి ప్రూవ్ చేయాల్సిన సిట్యుయేషన్ అనమాట. ఓకే. టేక్ ఏ రైట్ స్టెప్ అండ్ మూవ్ అహెడ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్.